హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఫస్ట్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి కూడా ఆల్ టార్గెట్ అచీవ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది. దాని తర్వాత ఆల్ టార్గెట్స్ అచీవ్ అయింది. బట్ మనం ట్రైలింగ్ మీద ట్రేడ్ చేస్తాం కాబట్టి ఓన్లీ ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ అచీవ్ అయింది. లాస్ట్‌లో ఇది కూడా ఫోర్త్ టార్గెట్ అచీవ్ అయిపోయింది. కానీ మనం ట్రైలింగ్ చేస్తాం కాబట్టి థర్డ్ టార్గెట్ వరకు మనం దీన్ని హోల్డ్ చేసాం. మీరు ఇవాళటివి మనవి ట్రేడ్స్ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్, థర్డ్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్, ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి కూడా మనం కాల్‌లోనే ట్రేడ్ చేసాం. ఇవాళ మార్కెట్ పడ్డా గానీ మనం కాల్‌లోనే ట్రేడ్ చేసాం. కాల్‌లో ట్రేడ్ చెయ్యనికి రీజన్ ఏందంటే, మీకు నేను నిన్న గూడా నేర్పించాను. ఇవాళ గూడా నేర్పిస్తాను. ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ అనాలిసిస్. సీ, ఇప్పుడు మీరు జూసుకోండి. ఆహ్, ఒక బ్రేక్‌ఔట్ వచ్చింది. ఓకే. బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఆ బ్రేక్‌ఔట్‌ది ట్రేడెడ్ వాల్యూ గూడా ఇచ్చింది. బ్రేక్‌ఔట్ అయినా గానీ, బ్రేక్ డౌన్ అయినా గానీ ట్రేడెడ్ వాల్యూ ఉంటది. ఇప్పుడు దీని కింద మార్కెట్ పడిపోయింది. మార్కెట్ పడిపోయింది. చాలామంది ఏమనుకుంటారు, మార్కెట్ ఇక్కడికెళ్ళి ఫాల్ కావాలి. సో, మార్కెట్ ఫాల్ ఇక్కడ కావాలి అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ ఫార్మ్ కావాలి. ఫస్ట్ క్యాండిల్ రెడ్ ఫార్మ్ అయితేనే ఫాల్ అయితది మార్కెట్. లేకపోతే ఫాల్ కాదు. సో, మార్కెట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేసిందనుకోండి, ఇక్కడ ఏమైతది తెలుసా? మార్కెట్ ఫేక్ బ్రేక్ డౌన్ ఇస్తది. దట్ ఈస్ వాట్ కాల్డ్ రియల్ బ్రేక్‌ఔట్. సో, మార్కెట్‌లో ఇవాళ ఇదే జరిగింది. దీన్ని బేస్ చేసి నేను ట్రేడ్ ఇచ్చాను. ఓకే. మీకు చూపిస్తాను నేను. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఇది బ్రేక్ కాంగానే రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇవ్వాలి. అలా ఇస్తేనే ఫాల్. ఇవ్వలేదలా. ఇక్కడేమిచ్చింది? గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. దాని తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్‌ది సపోర్ట్ దొరికింది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ సపోర్ట్ దొరికింది. రీటెస్ట్ దొరికింది. రివర్సల్ దొరికింది. థాట్స్ వై ఇవాళ మీరు చూసుకున్నట్టయితే మన థర్డ్ ట్రేడ్, సెకండ్ ట్రేడ్ ఆల్ టైమింగ్స్ చూసుకోండి మీరు. ఇదొచ్చేసి మార్నింగ్ అయిపోయింది సెకండ్ ట్రేడ్. ఇక్కడ చూసుకోండి 9:56 ఏఎం. ఇది చూసుకోండి 10:21 ఏఎం. మార్నింగే అన్నీ నేను ట్రేడ్స్ ఫినిష్ చేసేసాను. ఫినిష్ చేయనీకి రీజన్ ఏందంటే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ మీద ఫేక్ బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి అది రియల్ బ్రేక్‌ఔట్ అయింది. దట్స్ వై మార్కెట్‌లో ట్రెండ్ వచ్చేసింది. మీరు కూడా ఏం చేయాలంటే మార్కెట్‌లో ట్రేడ్ చేసే ముందు ఇవన్నీ చూసుకోవాలి. చూసుకుంటేనే మార్కెట్‌లో మనం ట్రేడ్ చేయగలం. సో, ఇలా దీన్ని బేస్ చేసుకొనే రేపటి అనాలిసిస్ మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ మనకు ఒక డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. అదొచ్చేసి ఇవాళ రీటెస్ట్ అయ్యి ఇండైరెక్ట్ అయిపోయింది. సో, ఈ లెవెల్ అనేది మనకు యాస్ ఎ కీ సపోర్ట్ లాగా వర్క్ చేస్తది. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ గాదు. ఓన్లీ ఎ కీ సపోర్ట్. సో, ఇక్కడ మనకు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కావాలి. సో, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ గూడా ఉందండి ఇక్కడ. మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. సో, ఇదొచ్చేసి మనకు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. రేపు బ్యాంక్ నిఫ్టీ 56,065 లెవెల్ బ్రేక్ చేస్తేనే ఫాల్ అవుతది. బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? దీని కింద రెడ్ క్యాండిల్ ఫార్మ్ కావాలి డైరెక్ట్. రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయితే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ గూడా రెడ్ క్యాండిలే గావాలి. ఫాల్ అవుతది. అలా కాకుండా మార్కెట్ ఎక్కడైనా సపోర్ట్ తీసుకున్నామనుకోండి, మార్కెట్ అనేది రైజ్ అయితది. ఇప్పుడు మనకు రైజింగ్‌లో గూడా సపోర్ట్ కావాలి. సో, ఇక్కడ మనకు రైజింగ్‌లో సపోర్ట్ కావాలంటే ఈ లెవెల్ ఉంది. అంటే మార్కెట్ రేపు ఈ లెవెల్ టచ్ చేసే పడతది. ఓకే. ఈ లెవెల్ బ్రేక్ చేసిందనుకోండి, రీటెస్ట్ రివర్సల్ అయితేనే బయింగు. లేకపోతే బయింగ్ కాదు. సో, నిఫ్టీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవాళ నిఫ్టీలో కూడా సేమ్ అలాగే జరిగింది. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, దానిది బ్రేక్‌ఔట్ లెవెల్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్, దానిది బ్రేక్‌ఔట్ దొరికింది. బ్రేక్‌ఔట్ అనేది రీటెస్ట్ రివర్సల్‌లో దొరికింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకొక సపోర్ట్ లెవెల్ ఉంది. కీ సపోర్ట్ లెవెల్. అదొచ్చేసి ఇది. ఇవాళ ఈ లెవెల్ మీదనే నిఫ్టీ అనేది సపోర్ట్ తీసుకుంది గదా! సో, ఈ లెవెల్ అనేది కీ సపోర్ట్. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడుంది? స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్ ఇక్కడుంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే ఫాల్. ఫాల్ కావాలంటే రెడ్ క్యాండిల్ అనేది కింద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కావాలి. అలా ఉంటేనే ఫాల్. లేకపోతే ఫాల్ గాదు. మార్కెట్ మీద సపోర్ట్ తీసుకొని మీదికే ఎళ్ళిపోవాలి. సో, ఏం కావాలంటే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ బ్రేక్ డౌన్ లెవెల్ రెస్పెక్ట్ ఇచ్చింది. సో, బ్రేక్ డౌన్ లెవెల్ రెస్పెక్ట్ ఇచ్చింది గదా! 24,873
లెవెల్ ఉంది గదా! ఇది బ్రేక్ అయ్యి, రీటెస్ట్ అయ్యి, రివర్సల్ అయితేనే బయింగ్ కన్ఫర్మ్ అయితది. ఇలా కాకపోతే ఇక్కడ బయింగ్ కన్ఫర్మ్ లేదు. ఇవాళ నేను అనాలిసిస్ ఇచ్చాను గదా! ఈ అనాలిసిస్ రేపు నేను మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానెల్‌లో విత్ టెక్నికల్ లెవెల్స్ రాసి గూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ లెవెల్స్ మీరు చూడండి. అండ్ ఈ లెవెల్స్ బేస్ చేసి నేను ట్రేడ్స్ గూడా ప్రొవైడ్ చేశాను ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. మీరు అది గూడా వాచ్ జేయొచ్చండి. అండ్ మా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే మీరు నన్ను వాట్సాప్‌లో కూడా అడగొచ్చు. డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.